హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లోని ఈ యొక్క మహిళల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు సూపర్ సిక్స్‌లో భాగంగా అనేక పథకాలనేవైతే తీసుకొని రావడం అయితే జరిగింది కదండీ! సో, ఎన్నికల టైంలో ఏవైతే హామీలైతే ఇచ్చిందో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదా! ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం సంబంధించి కానీ, లేదంటే మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ, తర్వాత ఈ యొక్క తల్లికి వందనం పథకం గానీ, ఉచిత బస్సు పథకం సంబంధించి కానీ, అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి కూడా ఈ యొక్క నిధులన్నీ కూడా విడుదల చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది గదండీ! ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కూడా ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. సో, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి. అయితే మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అది అందిస్తానన్నమాట. ఎప్పుడెప్పుడు విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, అర్హతలేంటి, దీనికి సంబంధించి గాని ఎలా అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకైతే తెలియజేస్తాను. సో, మీరు చేయవలసిందల్లా వీడియోని చివరి వరకు చూడడమే. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా తల్లికి వందనం పథకం సంబంధించి కూడా అప్డేట్ ఇచ్చాను. అలాగే మనకి ఈ యొక్క ఉచిత బస్సు పథకం సంబంధించి కూడా, అలాగే ఇప్పుడు ఆడబిడ్డ పథకం సంబంధించి కూడా, ఎలిజిబిలిటీ సంబంధించి అన్నీ కూడా అప్డేట్స్ ఇస్తాను. సో, అన్నీ మిస్ అవ్వకూడదనుకుంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. అలాగే వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. వారు కూడా తెలుసుకోగలుగుతారు. ఇంక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇందులో ఏంటంటే ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు విడుదల చేయబోతుంది? అర్హతలు ఏంటి అని చెప్పేసి. ఇందులో కూడా ఏంటంటే అనేక పథకాలు అంటే మీకు గతంలో కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. సూపర్ సిక్స్ ఇచ్చిన భాగంగా అంటే పథకాలు ఏవైతే ఇచ్చారో అందులో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం అయితే ఉందండి. ముఖ్యంగా మహిళల కోసమే 4 పథకాలున్నాయి. అంటే మనకి ఇందులో చూసుకున్నట్లయితే ఉచిత గ్యాస్ సిలిండర్ గానీ, ఉచిత బస్సు గానీ, అలాగే తల్లికి వందనం, ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం. ఈ యొక్క పథకం సంబంధించి కూడా ప్రతి నెల రూ. 1,500 మహిళల ఖాతాలో జమ కాబోతున్నాయి. ఇందులో కూడా ఏంటంటే అర్హత ఉన్న వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి. సో, వీటికి సంబంధించి ప్రతి నెల 1,500 ఎవరికి పడతాయి? ఎలిజిబిలిటీ ఏమన్నా ఉందని చెప్పేసి అన్నారు. ఖచ్చితంగా ఉందండి. 18 సంవత్సరాల పైబడి ఉన్నవారికి, ఈ 59 సంవత్సరాలలోపు ఉన్న వారికి మాత్రమే అందించే అవకాశం అయితే ఉందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. వీటికి సంబంధించి కూడా సన్నాహాలైతే చేస్తుందండి. అయితే త్వరలోనే మనకి ఇక్కడ ఏంటంటే అర్హత ఉన్న వారిని గుర్తించి వారికి అందించే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలన్నమాట. సో, ఖచ్చితంగా మీకు ఈ యొక్క ల్యాండింగ్‌కి సంబంధించి అంటే మీరు ఉంటున్న నివాసం సంబంధించి ఈ యొక్క లిస్ట్ అయ్యి ఉండాలండి. అలా ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం అయితే వస్తుందన్నమాట. సో, ముఖ్యంగా చాలామంది మిస్టేక్స్ అయితే చేస్తున్నారు బ్యాంక్ అకౌంట్ సంబంధించి సో, ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా యాక్టివ్‌గా ఉండేలా చూసుకోండి. సో, త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతుందండి. దసరా కానుక గాని, ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.